మధుకి పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. అత్తమామలు లేరు. భార్యాభర్త ఇద్దరు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఒకరోజు రాత్రి మధు భర్త రమేష్ బయటికి వెళ్తున్నాడు. ఈ టైంలో ఎక్కడికండి అని అంది మధు. అలా వీధి చివరికి వెళ్ళి హల్వా మల్లెపూలు తీసుకుని వస్తాని, నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు అని అన్నాడు. ఆ మాట విన్న మధు దీనికి ఏం తక్కువ లేదు అంటూ సిగ్గుపడింది. అలా రమేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో బయట వాకిట్లో ఆటో ఆగిన శబ్దం వినపడింది. ఈ టైంలో ఎవరు వచ్చుంటారబ్బా అనుకుంటూ బయటికి చూసింది మధు. మధు చెల్లెలు స్వప్న ఆటోలో నుంచి సూట్ కేసు పట్టుకుని దిగింది. పక్కన తన భర్త లేడు. ఇదేంటి ఈ టైంలో ఒంటరిగా వచ్చింది అని అనుకుంది మధు. ఎదురు వెళ్ళి బాగున్నావా స్వప్న అని చేతిలో ఉన్న సూట్ కేసు తీసుకుని చెల్లిని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఏంటే ఈ టైంలో ఒంటరిగా వచ్చావు, మీ ఆయన రాలేదేంటి అని అంది. ఆయన గురించి నా దగ్గర మాట్లాడుకు అని కోపంగా అంది స్వప్న. అదేంటే ఎలా అంటావు, పెళ్ళయి 1 రోజులు కూడా కాలేదు, అప్పుడే అలిగి వచ్చేసావా అని అంది అక్క. అవన్నీ తర్వాత చెప్తాను కానీ నాకు తలపోటుగా ఉంది, నన్ను విసిగించుకు అని అంది స్వప్న. సరేలేవే, వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దాం అని అంది మధు. స్వప్న వెళ్ళి స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చి బెడ్రూమ్లో తన బట్టలు తీసుకుంటుంది. మధు ఏమో స్నానం చేసేందుకు వెళ్ళింది. ఇంతలో రమేష్ ఇంటికి వచ్చాడు. మధు ఎక్కడ ఉంది అని వెతుకుతున్నాడు. బెడ్రూమ్లో శబ్దం కావడంతో లోపలికి వెళ్ళాడు. భార్య అనుకుని స్వప్నని వెనక నుండి పట్టుకున్నాడు. దాంతో కెవ్వుమని కేక పెట్టింది స్వప్న. అప్పుడు రమేష్ స్వప్న ముఖం చూసి, స్వప్న నువ్వేంటే ఇక్కడున్నావు, ఎప్పుడు వచ్చావు అని అన్నాడు. చెల్లి అరుపు విని మధు గదిలోకి పరిగెత్తుకుని వచ్చింది. ఏమైంది, ఎందుకలా కేక పెట్టావు అని అంది. అది ఏమీ లేదు మధు, నువ్వు అనుకుని మీ చెల్లి చెయ్యి పట్టుకున్నాను అని అన్నాడు. ఏంటండి ఇది, మీకు ఆ మాత్రం కళ్ళు కనపడటం లేదా అని అంది మధు. ఇది మరీ బాగుంది, ఈ అర్ధరాత్రి ఇలా మీ చెల్లెలు వస్తుందని నేనేమైనా కలగన్నానా అని అన్నాడు రమేష్. అయినా నాకు దానికి తేడా తెలియటం లేదా మీకు? నాకు జానాబెత్తుడి జడ ఉంటే దానికి బారెడు నల్లటి ఒత్తైన పొడవైన జడ ఉంది, ఆ మాత్రం చూసుకోలేదా మీరు అని అంది. ఒసే, నాకు పొడవాటి జడంటే ఇష్టమని నువ్వు సవరం తగిలించుకున్నావేమో అనుకున్నాను, పైగా మీ ఇద్దరి పర్సనాలిటీ ఒకేలా ఉంది కదే అని అన్నాడు. అప్పుడు స్వప్న, అక్క బావ తెలియక చేశాడు లేవే, ఈ విషయం ఇంతకన్నా పెద్దది చెయ్యకు అని అంది. సరే అని ముగ్గురు కలిసి వెళ్ళి భోజనం చేశారు. స్వప్న గదిలోకి వెళ్ళిపోయింది. అవును, మీ మరిది రాలేదేంటే అని భార్యని అడిగాడు రమేష్. అది భర్తతో గొడవపడి వచ్చినట్టుందండి, విషయం అడిగితే చెప్పటం లేదు, కసురుకుంటుంది అని అంది మధు. ఇందులో చెప్పకపోవటానికి ఏముందే, మీ చెల్లెల ముఖం చూస్తే తెలియటం లేదు, ఎంతో కాలంగా పస్తులతో పడుకుంటున్నట్టు ఉంది, దాని ఆకలి తీర్చడం లేదు వాడు అని అన్నాడు. చాలే ఊరుకోండి, ప్రతిదానికి మీకు వేళాకోళమే అని అంది మధు. వీరి మాటల గదిలో నుంచి వింటున్న స్వప్న ఈ విషయం బావకి ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంది తన మనసులో. అప్పుడు మధు, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇప్పుడే వస్తానని అంది. నువ్వెక్కడికే వెళ్తున్నావు అని అన్నాడు రమేష్. అబ్బా, కాసేపు దాంతో మాట్లాడి వస్తానుండండి అని చెప్పి వెళ్తుంది. సరే, త్వరగా వచ్చాయి, మన పాటకు ట్యూన్ కట్టాలి తెలుసుగా అని అన్నాడు. అప్పుడు మధు భర్త వైపు చూసి ముట్టు తిప్పుకుని స్వప్న ఉన్న రూమ్లోకి వెళ్ళి నెమ్మదిగా విషయం అడిగి తెలుసుకోవాలని చూస్తుంది. స్వప్న మాత్రం విషయం చెప్పకుండా, అక్క బావగారు నువ్వు బాగానే ఉంటున్నారా అని అడిగింది. మేము బాగానే ఉంటున్నాము అని అంది. అలా కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత, స్వప్న పడుకోవే, నేను వెళ్తాను అని అంది మధు. కాసేపు ఉండొచ్చు కదా అక్క అని అంది స్వప్న. అది కాదే, ఆయనకి కాలు నొప్పి చేసింది, జెండు బామ్ రాసి తోమాలి అని అంది మధు. సరేలే అయితే నువ్వు వెళ్ళు అని అంది చెల్లి స్వప్న. అలా కాసేపటి తర్వాత రమేష్ సంగీతం కచేరీ మొదలుపెట్టాడు. మధు తన తీయటి గొంతుతో పాట పాడుతుంది. అక్క నోటి వెంట పాటలు విన్న స్వప్న, ఏంటి అక్క ఇంత బాగా పాడుతుంది అంటూ చూసేందుకు వెళ్ళి కిటికీలోంచి చూసింది. వాళ్ళని అలా చూసి, భార్యాభర్త అంటే ఇలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉండాలి, అదే నా జీవితము ఉంది ఎందుకు అని బాధపడింది. కిటికీ దగ్గర ఉన్న మరదల్ని చూసిన రమేష్ పియానో మరింత బాగా వాయిస్తున్నాడు. ఆహా, బావగారు మంచి సంగీత కళాకారుడు అనుకుంటా, మా ఆయన ఉన్నాడు ఎందుకు, ఆ మనిషికి అస్సలు కళాపోషణే లేదు అని బాధపడింది. అలా ఆ రోజు నుంచి మరదల స్వప్న తన బావగారి దగ్గర సంగీతం నేర్చుకోవాలని అనుకుంది. తన వైపు అదోలా చూసేది. స్వప్న కళల్లో ఆకలి గుర్తించిన బావ, పాపం స్వప్న చూస్తే జాలిస్తుంది.
ఎలాగైనా సరే స్వప్నతో కూడా ఒక పాట పాడించాలి అని అనుకున్నాడు. తను కూడా అప్పుడప్పుడు కావాలని ఆట పట్టిస్తున్న వంకతో హద్దులు దాటేవాడు. ఇంతలో ఒకరోజు రమేష్ ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను, ఒక 4 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు. అలా 2 రోజులు గడిచాయి. ఇంతలో ఒకరోజు ఉదయం మధు ఫ్రెండ్ తమ్ముడు పెళ్ళి ఉండటంతో భర్తకు ఫోన్ చేసింది. ఏమండి, రేపు సాయంత్రం మా ఫ్రెండ్ రూపా ఉంది కదండి, తన తమ్ముడు పెళ్ళి. ఈరోజు సాయంత్రం బస్సు ఏర్పాటు కూడా చేశారు. చాలా దూరం వెళ్ళాలి, 2 రోజులు పడుతుంది. మీరు కూడా రండి అని అంది. సరే మధు, స్వప్న నువ్వు వెళ్ళి రండి, నాకు రావటానికి అవ్వదు అని అన్నాడు. సరే అని ఊరికి వెళ్ళేందుకు బయలుదేరింది. స్వప్నను కూడా రమ్మని అడిగింది మధు. కానీ స్వప్న, నా మనసేం బాగోలేదక్క, పెళ్ళికి వచ్చే మూడు లేదు, నువ్వు వెళ్ళిరా అని అంది స్వప్న. సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి ఆ పెళ్లి బస్సులో ఊరు వెళ్ళిపోయింది మధు. అప్పుడు స్వప్న బావగారికి ఫోన్ చేసింది. ఏం స్వప్న, పెళ్ళికి వెళ్ళావా నువ్వు కూడాని అని అన్నాడు. లేదు బావా, అక్క మాత్రమే వెళ్ళింది, నేను వెళ్ళలేదు అని అంది. ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. నా మనసు ఏం బాగలేదు, అందుకే వెళ్ళలేదు అని అంది. అయితే నీ మనసు బాగుండాలంటే ఏం చెయ్యాలి అని అన్నాడు. అది కూడా నేనే నా నోటితోనే చెప్పాలా అని అంది. అబ్బో, మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావే, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకుని వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. అలా రమేష్ ఎంతో హుషారుగా ఆఫీస్ పని ఫ్రెండ్ కాప్ చెప్పి సాయంత్రానికి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఏంటి బావా, ఇంత వేగంగా వచ్చేసావు అని అంది స్వప్న. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని అని అన్నాడు. ఆహా అలాగా, ఇంతకీ ఏం తెచ్చావేంటి అని అంది. బిర్యానీ తెచ్చాను, హల్వా తెచ్చాను, మల్లెపూలు కూడా తెచ్చాను అని అన్నాడు. సరే, నువ్వు తెచ్చిన బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో నేనే చూస్తానులే అని అంది. నేను తెచ్చిన బిర్యానీ ఒక్కసారి తిన్నావంటే జీవితంలో మర్చిపోలేవు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని అన్నాడు. సరే అలాగే, స్నానం చేసి వచ్చి తింటానని చెప్పి బాత్రూమ్కి వెళ్ళింది. కాసేపటి తర్వాత టవల్ కట్టుకుని వచ్చింది. అలా చూసిన రమేష్ పిచ్చెక్కిపోయాడు. స్వప్న, నిన్నొక్కటి అడుగుతాను, ఏమీ అనుకోవుగా అని అన్నాడు. పర్వాలేదు అడుగు అని అంది. మీ ఆయన్ని ఎప్పుడు ఇలా నీకు బిర్యానీ తేలేదా, నీ ఆకలి తీర్చలేదా అని అన్నాడు. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను, అతను పేరెత్తి నా మూడు పాడు చేయకు అని అంది. సరేలేవే, ఏదో కుతూహంతో అడిగాను అని అన్నాడు. ఇందాక ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయనని అన్నావే, ఇదేనా అని అంది. అబ్బో, అమ్మాయి గారికి చాలా ఆకలి మీద ఉన్నట్టుంది అని అన్నాడు. అయినా కడుపు నిండిన వారికి ఏం తెలుస్తుందిలే ఆకలి బాధ అని అంది. సరేలేవే, మీ అక్క వచ్చేంత వరకు నీకేం కావాలో చెప్పు, అన్నీ తెచ్చి పెడతాను.